మెటీరియల్స్. ప్రధాన ఉత్పత్తి కారకము. ఉత్పత్తి దీనితోనే ప్రారంభమవుతుంది. ఉత్పత్తి వ్యయంలో మెటీరియల్ వ్యయం దాదాపు 60% వరకు ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ రంగంలో సంస్థల ఆర్థిక నివేదికల విశ్లేషణ తెలుపుతుంది. కాస్ట్ కేంద్రాలు లేదా కాస్ట్ యూనిట్లలో గుర్తించ వీలున్న మరియు లేదా నేరుగా కేటాయించగల మెటీరియల్స్ను ప్రత్యక్ష మెటీరియల్ అని, దీనిని ప్రధాన మెటీరియల్స్, ప్రాసెస్ మెటీరియల్స్ అని అంటాము. ఇండైరెక్ట్ మెటీరియల్స్ కొన్ని కాస్ట్ కేంద్రాలు లేదా కాస్ట్ యూనిట్లతో గుర్తించడానికి వీలు లేని మరియు వాటిని నేరుగా కేటాయించడానికి వీలున్న మెటీరియల్స్ను ఇండైరెక్ట్ మెటీరియల్గా చెబుతాము. కొన్ని మెటీరియల్స్ తయారీ వస్తువులలో అంతర్భాగంగా గుర్తించడానికి వీలున్నప్పటికీ వాటి విలువ చాలా స్వల్పంగా ఉండటం వల్ల పరోక్ష మెటీరియల్గా పరిగణిస్తాము. మెటీరియల్ కంట్రోల్ కనిష్ట మూలధనంతో అవసరమైన పరిమాణములో అవసరమైన సమయానికి తగిన నాణ్యత గల మెటీరియల్ను అందేటట్లుగా చూడటానికి రూపొందించే పద్ధతి. అవసరాలను అంచనాలు వేయడము, కొనుగోలు చేయడము, స్థిరీకరించడము, దీన్ని తనిఖీ చేయడము, స్టాక్ రికార్డులను నిర్వహించడము జరుగుతుంది. పర్చేజింగ్ అండ్ ఇట్స్ ఆర్గనైజేషన్ పెద్ద పెద్ద ఉత్పత్తి సంస్థలలో కొనుగోలు కార్యకలాపాలు కొనుగోలు విభాగానికి ఏర్పరిచి దానిని ఒక అధికారి క్రింద ఉంచుతారు. ఉత్పత్తికి సంబంధించిన ప్రతి అంశం అయిన పరిమాణము, నాణ్యత, వ్యయము, సామర్థ్యము, ఆదా, సకాలానికి సరుకు విడుదల, ఉత్పత్తి పరిమాణముపై కొనుగోలు కార్యకలాపాల ప్రభావం ఉంటుంది. ప్రత్యక్ష పరోక్ష మెటీరియల్స్ రెండింటినీ స్టోర్స్ అంశాలుగా పరిగణిస్తారు, కానీ తయారైన సరుకు నిల్వ స్టోర్స్ అంశంగా పరిగణించరాదు. వివిధ విభాగాలకు జాబ్లకు వర్క్ ఆర్డర్లను జారీ చేసి కొన్ని ప్రత్యక్ష పరోక్ష మెటీరియల్స్ స్టాక్ను స్టోర్స్ అంటారు. తయారైన సరుకును స్టాక్గా పరిగణిస్తారు. ఒక ఉత్పత్తి సంస్థ యొక్క ఇన్వెంటరీలో మెటీరియల్స్ స్టాక్ ఒక భాగం మాత్రమే. ఉత్పత్తి సంస్థ కొనుగోలులో మెటీరియల్స్ సేకరణ, సప్లైకు, యంత్రాల విడి విభాగాలకు, మెయింటెనెన్స్కు అవసరమయ్యేటువంటి సేవలు చేరి ఉంటాయి. కేంద్రీకృత కొనుగోళ్ళు సంస్థ అవసరాలన్నింటినీ కొనుగోలు విభాగం మాత్రమే కొనుగోలు చేయడమే కేంద్రీకృత కొనుగోలుగా చెప్తాం. వికేంద్రీకృత కొనుగోళ్ళు వివిధ వ్యక్తులను వారి వారి అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయడానికి అనుమతించడమే వికేంద్రీకృత కొనుగోలుగా చెబుతాం. కొనుగోలు విధాన క్రమము. పర్చేజింగ్ ఆర్డర్ స్వీకరించడం, సప్లైదారును నిర్ణయించడం, పిఓ జారీ చేయడం, మెటీరియల్ స్వీకరించడం, తనిఖీ ఏర్పాట్లు, ఇన్వాయిస్ను సరిచూసి చెల్లింపునకు అనుమతించడం. పర్చేజ్ రిక్విజిషన్ ఆర్డర్ కొనుగోలు అభ్యర్థన పత్రం. మెటీరియల్స్ కొనుగోలు చేయవలసిందిగా కోరుతూ కొనుగోలు విభాగానికి ఉత్పత్తి విభాగం నుంచి పంపే ఒక పత్రమే కొనుగోలు అభ్యర్థన పత్రంగా చెబుతాము. సాధారణంగా పిఓను 3 ప్రతులుగా తయారు చేసి అసలు ప్రతిని పర్చేజ్ డిపార్ట్మెంట్కు, రెండవ ప్రతిని ఉత్పత్తి నియంత్రణ విభాగానికి, చివరి ప్రతిని తయారు చేసే ఆఫీసులో ఉంచాలి. పెద్ద వ్యాపార సంస్థల్లో మెటీరియల్స్ను స్థిరీకరించడానికి, తనిఖీ చేయడానికి ప్రత్యేక విభాగం ఉండును, కానీ చిన్న సంస్థల్లో స్టోర్ కీపర్కు అప్పగిస్తారు. సప్లైకి మెటీరియల్స్తో పాటు డెలివరీ నోట్ లేదా అడ్వైస్ నోట్ను పంపుతారు. గూడ్స్ రిసీవ్డ్ నోట్ సరుకును స్వీకరించిన గుమస్తా వచ్చిన సరుకు డెలివరీ నోట్ను మరియు కొనుగోలు ఆర్డర్ ప్రతి సహాయంతో వాటి పరిమాణాన్ని సరిచూసి నాణ్యతను తనిఖీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ను తయారు చేయాలి. దానినే గూడ్స్ రిసీవ్డ్ నోట్గా చెబుతాము. సాధారణంగా సరుకు పత్రాన్ని 5 ప్రతులుగా తయారు చేసి కొనుగోలు విభాగానికి, రెండవది అకౌంటింగ్ విభాగానికి, మూడవది కొనుగోలు అభ్యర్థన పత్రానికి పంపిణీ విభాగానికి, 4వది స్టోర్స్కు, 5వది మెటీరియల్స్ డెలివరీ తీసుకున్న డిపార్ట్మెంట్లో ఫైల్ చేసి ఉంచాలి. సప్లైదారులు ఇన్వాయిస్లను చెల్లింపులకు కొనుగోలు అభ్యర్థన పత్రము, కొనుగోలు ఆర్డరు, వచ్చిన సరుకు పత్రము, తనిఖీ రిపోర్టు, డెబిట్ నోట్ లేదా క్రెడిట్ నోట్ను చూడాలి.
స్టోర్ కీపర్ మెటీరియల్స్ను తనిఖీ చేసి పత్రసహితంగాను బిన్ కార్డులో వ్రాసి తేల్చాలి. మెటీరియల్స్ నిల్వల స్థాయిని గమనిస్తూ తిరిగి ఆర్డర్ చేయవలసినటువంటి స్థాయికి చేరిన మెటీరియల్స్ను సప్లై కొరకు అభ్యర్థన పత్రం తయారు చేసి కొనుగోలు విభాగానికి పంపాలి. మెటీరియల్ నిల్వలు గరిష్ట స్థాయికి మించకుండా కనిష్ట స్థాయికి తగ్గకుండా చూడాలి. అప్పుడప్పుడు బిన్ కార్డ్ నిల్వలో అసలు పరిమాణాలను సరిచూసుకోవాలి. రీఆర్డరింగ్ లెవెల్ ఏ మెటీరియల్ నిల్వ అయినా తిరిగి ఆర్డర్ చేయవలసిన స్థాయికి చేరగానే స్టోర్ కీపర్ కొనుగోలు అభ్యర్థన పత్రాన్ని సహాయంతో ఆ మెటీరియల్ కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. దీని స్థాయి గరిష్ట కనిష్ట నిల్వల మధ్య నిర్ణయించబడుతుంది. రీఆర్డరింగ్ లెవెల్ స్థాయిని నిర్ణయించుటకు అంశాలు: మెటీరియల్ డెలివరీకి పట్టే కాలము, లీడ్ టైం, మెటీరియల్ వినియోగపు రేటు, ఆదాపూర్వకమైనటువంటి ఆర్డరింగ్ పరిమాణము. ఆర్డర్ లెవెల్ కనిష్ట స్థాయి ప్లస్ కొత్త మెటీరియల్ డెలివరీకి అవసరమయ్యే కాలంలో మెటీరియల్ వినియోగము. రీఆర్డరింగ్ లెవెల్ గరిష్ట వినియోగము ఇంటూ గరిష్ట తిరిగి ఆర్డర్ చేయ కాలము. మినిమం స్టాక్ లెవెల్ ఏ పరిమాణం అయితే మెటీరియల్ నిల్వల స్థాయి అధిగమించరాదో దాన్ని కనిష్ట నిల్వల స్థాయిగా చెబుతాము. కనిష్ట నిల్వల స్థాయి ఈక్వల్స్ టు తిరిగి ఆర్డర్ చేయు స్థాయి మైనస్ సాధారణ లేదా సగటు వినియోగము ఇంటూ సాధారణ తిరిగి ఆర్డర్ చేయు కాలము లేదా సగటు తిరిగి ఆర్డర్ చేయు కాలము. గరిష్ట నిల్వల స్థాయి ఏ పరిమాణం అయితే మెటీరియల్ నిల్వల స్థాయి అధిగమించరాదో దాన్ని గరిష్ట నిల్వల స్థాయి అని అంటాము. ఉదాహరణకు ఒక సంస్థలో ఉండేటువంటి మెటీరియల్ నిల్వలు అనేవి ఆ పరిమాణానికి మించి ఎక్కువగా ఉండరాదు. గరిష్ట నిల్వల స్థాయి ఈక్వల్స్ టు తిరిగి ఆర్డర్ చేయు స్థాయి ప్లస్ తిరిగి ఆర్డర్ చేయు పరిమాణము మైనస్ కనిష్ట వినియోగము ఇంటూ కనిష్ట తిరిగి ఆర్డర్ చేయు కాలము. డేంజర్ లెవెల్ ఇది కనిష్ట స్థాయి కన్నా తక్కువ స్థాయి. మెటీరియల్ నిల్వ ప్రమాద స్థాయిని చేరినప్పుడు కొనుగోలు అత్యవసర చర్యలు అవసరమవుతాయి. ఈ స్థాయిలో మామూలుగా మెటీరియల్స్ జారీని నిలిపివేస్తారు. డేంజర్ లెవెల్ ఈక్వల్స్ టు సగటు వినియోగము ఇంటూ అత్యవసర కొనుగోలుకు పట్టే కాలము. యావరేజ్ స్టాక్ లెవెల్స్ కనిష్ట నిల్వల స్థాయి ప్లస్ తిరిగి ఆర్డర్ పరిమాణములో సగము లేదా కనిష్ట నిల్వల స్థాయి ప్లస్ గరిష్ట నిల్వల స్థాయి. ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ ఈఓక్యూ ఏదైనా ఒక సంస్థ ఎంత పరిమాణంలో మెటీరియల్స్ను ఆర్డర్ ఇస్తే ఎక్కువగా లభించే ఆదా అవుతుందో ఆ మొత్తాన్ని ఆదా కూడిన ఆర్డర్ పరిమాణము అని చెబుతాము. ఏ ఆర్డర్ పరిమాణంకైతే మెటీరియల్ స్టోర్స్లో నిర్వహించడానికి అయ్యే వ్యయాలు మరియు ఆర్డర్ చేయడానికి అయ్యే వ్యయాలు కనిష్టంగా ఉంటాయో ఆ పరిమాణమే ఆదాతో కూడిన పరిమాణంగా చెబుతాము. ఈఓక్యూ ఒకటి మెటీరియల్ నిర్వహించడానికి అయ్యే వ్యయాలు మెటీరియల్ ఆర్డర్ చేయడానికి అయ్యే వ్యయాలుగా చెబుతారు. ఈఓక్యూ ఈక్వల్స్ టు √2CO/I. సి ఈక్వల్స్ టు వార్షిక మెటీరియల్ వినియోగము యూనిట్లలో. ఓ ఈక్వల్స్ టు ఒక ఆర్డర్కి అయ్యే వ్యయము. ఐ ఈక్వల్స్ టు ఒక యూనిట్ని నిల్వ చేయడానికి అయ్యేటువంటి వార్షిక వ్యయము. ఇన్వెంటరీ కంట్రోల్ కనిష్ట వ్యయంతో అవసరమైన పరిమాణంలో తగిన నాణ్యత గల ఇన్వెంటరీలను సకాలంలో అందేటట్లుగా చూడటానికి రూపొందించేటువంటి పద్ధతిని ఇన్వెంటరీ నియంత్రణ అంటాము. దీనిలో ముడి పదార్థాలు, స్టోర్స్, సప్లై, విడి విభాగాలు, కొంత పూర్తయినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా వస్తాయి. పీరియాడిక్ ఇన్వెంటరీ కంట్రోల్ మెథడ్ ఒక నిర్ణీత కాలానికి స్టాక్ టేకింగ్ కమిటీ సరుకును తనిఖీ చేస్తుంది. దీనిని సంస్థ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. కంపెనీలో పనిచేసే సిబ్బందికి తాత్కాలిక ప్రాతిపదికన ఈ కమిటీ సభ్యులుగా నియమిస్తారు. అవిచ్ఛిన్న ఇన్వెంటరీ పద్ధతి మెటీరియల్ వచ్చిన వెంటనే లేదా జారీ చేసిన వెంటనే రికార్డులో రాసి నిల్వ తేల్చే పద్ధతి. దీని వలన సరుకు నిల్వలు నిరంతరము సరిచూడడానికి వీలవుతుంది. భౌతిక సరుకు నిల్వలు లెక్కించడం 3 విధాలుగా ఉంటుంది. ఒకటి అవిచ్ఛిన్నంగా స్టాకును లెక్కించడం,
నియతకాలంగా స్టాకును లెక్కించడం, వార్షిక సరుకు నిల్వల లెక్కింపు. వాస్తవ మెటీరియల్స్ నిల్వలను బిన్ కార్డు లేదా స్టోర్ సామర్థ్య నిల్వలతో పోల్చినప్పుడు తేడాలు ఉండటానికి తొలగించదగిన కారణాలు, తొలగించలేని కారణాలు. తొలగించలేని కారణాల వల్ల తేడాలు ఏర్పడితే ఆ తేడాను కాస్టింగ్ లాభ నష్టాల ఖాతాకు మళ్లించాలి. తొలగించ వీలు ఉన్న కారణాలైతే దాన్ని ఫ్యాక్టరీ లేదా స్టోర్స్ ఓవర్ హెడ్స్గా పరిగణించాలి. ABC విశ్లేషణ ద్వారా స్టాక్ నియంత్రణ. దీనిని ఆల్వేస్ బెటర్ కంట్రోల్ పద్ధతి అని కూడా అంటారు. ఉత్పత్తికి వినియోగించే మెటీరియల్స్ను, విడి విభాగాలను, తయారైన వస్తువులను వాటి విలువ ఆధారంగా చేసుకొని అత్యధిక విలువ కలిగిన అంశాలను A తరగతిగాను, తక్కువ విలువ కలిగిన అంశాలను C తరగతిగాను, ఆ రెండింటి మధ్య విలువ గల అంశాలను B తరగతిగాను విభజన చేస్తారు. అలా ABC అంశాలతో విలువల ప్రాధాన్యతను బట్టి నియంత్రణను అధికంగా చేయడము, తగ్గించడం చేయడాన్ని ABC విశ్లేషణగా చెబుతాము. మెటీరియల్ ఇష్యూ. స్టోర్స్ నుంచి వివిధ జాబ్లు లేదా పనులకు మెటీరియల్స్ను జారీ చేయనప్పుడు సంబంధిత జాబ్లు లేదా పనులకు మెటీరియల్స్ విలువను డెబిట్ చేస్తారు. కొనుగోలు చేసిన మెటీరియల్స్ విలువ నిర్ణయించడానికి మెటీరియల్స్ ఇన్వాయిస్ ధర మైనస్ వర్తకపు డిస్కౌంటు. 2. ఫ్రైట్, చేరలేని ఖర్చులు, ఆక్ట్రాయ్, బీమా. నెక్స్ట్, మెటీరియల్ కొనుగోలు లేదా స్వీకరణ మరియు రికార్డుల ఏర్పాటుకు అయ్యే ఖర్చులను లెక్కించాలి. మెటీరియల్ జారీకి 2 రకాల రికార్డుల నిర్వహణ జరుగుతుంది. ఒకటి స్టోర్ సామర్థ్య, సెకండ్ వన్ వచ్చేసి బిన్ కార్డు. మెటీరియల్ జారీకి విలువ కట్టే పద్ధతులు లిఫో, ఫిఫో, సగటు ధర పద్ధతి, హెచ్చించిన ధర పద్ధతి, నిర్ణీత ధర పద్ధతి, బేస్ స్టాక్ పద్ధతి, మార్కెట్ ధర పద్ధతి, ప్రామాణిక ధర పద్ధతిగా చెబుతాము. ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మొదటిసారిగా వచ్చిన మెటీరియల్ను మొదటిసారిగా జారీ చేసేటువంటి విధానాన్ని ఫిఫో పద్ధతి అని అంటాము. మెటీరియల్ స్టోర్స్కు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా జారీ చేయబడతాయి. ఫిఫో ఇది మెటీరియల్స్ యొక్క కొనుగోలు వ్యయాన్ని వసూలు చేస్తుంది. అలా కాకుండా మెటీరియల్ ధరలో విపరీతమైనటువంటి మార్పులు ఉన్నట్లయితే లెక్కలు కట్టడం శ్రమతో కూడినటువంటి పని. లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. చివరిగా వచ్చిన మెటీరియల్స్ను ముందుగా జారీ చేస్తారు. దీనిలో కొనుగోలు చేసినటువంటి ధరకే జారీ చేస్తారు. యుఎస్లో దీనిని 2వ ప్రపంచ యుద్ధ సమయంలో పెరిగే ధరల ప్రయోజనం పొందడం కోసం ప్రవేశపెట్టారు. లిఫో పద్ధతి ధర నిలకడగా ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. దీనిలో తప్పులు చేయడానికి అవకాశం ఉంది. దీనిని ముగింపు సరుకు విలువ ప్రస్తుత మార్కెట్ ధరను ప్రతిబింబించదు. యావరేజ్ కాస్ట్ మెథడ్. స్టోర్స్లో వివిధ ధరలకు కొనుగోలు చేసినటువంటి మెటీరియల్స్ కలిసిపోయి ఉండటం చేత ఒక ధరను నిర్ణయించి మెటీరియల్స్ను గుర్తించి జారీ చేయడం సాధ్యం కాదు. కాబట్టి స్టోర్స్లోని మెటీరియల్ సగటు ధరల ప్రకారము జారీ చేయడము సమంజసము. సగటు ధరలు 2 రకాలు: సాధారణ సగటు, భారిత సగటు. సాధారణ సగటు ధర సరుకు నిల్వ నుంచి జారీ చేసిన మెటీరియల్ ధర మొత్తాన్ని ధరల సంఖ్యచే భాగించగా వచ్చినటువంటి సగటు ధర ప్రకారం జారీ చేస్తారు. వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఏ నిల్వ సరుకు నుంచి మెటీరియల్స్ జారీ చేయవలసి ఉంటుందో ఆ నిల్వ సరుకు మొత్తం వ్యయాన్ని మొత్తం పరిమాణం చేత భాగించగా వచ్చే ధర వెయిటెడ్ యావరేజ్ ప్రైస్గా చెబుతాము. పెంచిన ధర పద్ధతి. కొన్ని మెటీరియల్స్ సహజంగానే వృధాకు లోనవుతాయి. అటువంటి మెటీరియల్స్ను ఉత్పత్తి జారీ చేయనప్పుడు వృధాను రాబట్టడం కోసం ధరను పెంచుతారు. అలా పెంచిన ధర పద్ధతిగా చెబుతాము. స్పెసిఫిక్ ప్రైస్ మెథడ్. దీనిలో ఉత్పత్తి మెటీరియల్స్కు కొన్ని కొనుగోలు చేసినటువంటి ధరకే జారీ చేస్తారు. ప్రతి మెటీరియల్స్ అంశానికి ధర చేతిన ఉంచడం ద్వారా గుర్తించడం సులభం. బేస్ స్టాక్ మెథడ్. ప్రతి సంస్థ ఎల్లప్పుడూ మెటీరియల్స్ను కొంత కనిష్ట పరిమాణంలో స్టోర్స్లో నిల్వ ఉంచుతుంది. ఈ కనిష్ట పరిమాణాన్ని రక్షణ లేదా బేస్ స్టాక్ అని అంటాము. దీనిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉత్పత్తికి వినియోగిస్తారు. దీనిని మొదటిసారిగా కొనుగోలు చేసిన మెటీరియల్ మొత్తం నుంచి ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన అసలు ధరకు విలువ కట్టి స్థిరాస్తిగా చూపుతారు. ఈ నిల్వ పోను మిగిలి ఉన్న మెటీరియల్ను లిఫో, ఫిఫో పద్ధతుల ప్రకారము జారీ చేస్తారు. ఈ పద్ధతి చమురు శుద్ధి మరియు తోళ్ల పరిశ్రమకు అనుకూలం.
మార్కెట్ ప్రైస్ మెథడ్. దీనిలో మెటీరియల్ జారీ చేసే సమయంలో మార్కెట్లో ఉన్న ధరల ప్రకారము మెటీరియల్ని జారీ చేయడం జరుగుతుంది. ప్రామాణిక ధర పద్ధతి మాదిరిగానే ఈ పద్ధతి కొనుగోలు విభాగపు సామర్థ్యము మదింపు చేయడానికి ఉపయోగపడుతుంది. మార్కెట్ ధర అసలు ధర కంటే అధికమైతే మెటీరియల్ కొనుగోలు సామర్థ్యం సూచిస్తుంది. స్టాండర్డ్ ప్రైస్ మెథడ్. దీనిలో ధర ముందుగా నిర్ణయించిన ప్రకారము మెటీరియల్ని జారీ చేస్తారు. భవిష్యత్తులో మెటీరియల్ ధర మీద ప్రభావం గల అనేక అంశాలు పరిశీలించి మెటీరియల్ ప్రామాణిక ధరను నిర్ణయిస్తారు. దీనిని ప్రామాణిక కాస్టింగ్ విధానంను అనుసరించి సంస్థలు ఆచరిస్తాయి. ప్రామాణిక ధరను కొనుగోలు విభాగం యొక్క సామర్థ్యం మదింపు చేయడానికి తోడ్పడుతుంది. మెటీరియల్ వాపసులు ధర నిర్ణయం. గతంలో జారీ చేయబడినటువంటి ధరలకు ప్రస్తుత ధరలకు ప్రకారం నిర్ణయిస్తారు.